గారు ప్రధానమంత్రి అయినటువంటి 11 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క విజయాలు, ప్రభుత్వం సాధించినటువంటి విజయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే నిమిత్తం ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం కోసం రాష్ట్ర పార్టీ తరఫు నుంచి నేను రావడం జరిగింది. ఈ 11 సంవత్సరాల కాలంలో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, భారతదేశంలో ఉండుకున్నటువంటి అంతర్గత విద్యా వ్యవస్థ, అదే రకంగా ఆరోగ్య వ్యవస్థ, అదే రకంగా దేశంలో మనకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులతో కూడుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నిటి పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను ప్రజలకి విశదీకరించే నిమిత్తం మా కార్యకర్తల ద్వారా సమాజానికి తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సందర్భంలో ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఈ విషయాలను ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి కార్యకర్తల సమావేశంలో దశ నిర్దేశం చేసి తద్వారా సమాజంలో బూత్ స్థాయి వరకు ప్రజానికం అందరికీ కూడా ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేయబోతున్నటువంటి పరిస్థితులు, చేపట్టేటటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే సార్ అన్నదండలతో ఒక సామాజిక వర్గం రైస్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా నడిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు వాటి మీద ఎవరు చర్యలు తీసుకోలేదు. మొన్న రీసెంట్గా బియ్యం పట్టుకున్నా కూడా అంత మొత్తం మాయం చేసి ఏదో నామమాత్రం కేసు నమోదు చేసినారు సార్. దీని మీద బీజేపీ నాయకుల ప్రభావం కూడా ఉందని ప్రజలు పెద్ద చర్చ నడుస్తుంది. దీనికి మీరేం చెప్తారు? సహజంగా భయం ఉన్నోడు కొడితే భక్తున్నోడు తగులుతుందని మా పాత్ర మేము ఉన్నది అనమడుగురు ఎమ్మెల్యేలో. ఈ 164లో మా 8 మేము కూటమిలో భాగం తప్ప మా ప్రభావం ప్రభుత్వం మీద ఏముంటుంది? వారు మాతో నిమిత్తం లేకుండా కూడా ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్గా చెప్పాలంటే సూచనలు, సలహాలు ఇస్తాం. ఒక ఎమ్మెల్యే ఒక పాయింట్ అనేది ఇష్యూ ఉండదు. ఇది పాలసీ మ్యాటర్ ఉంటుంది. బియ్యం అనేది ఒక జిల్లాకైనా లేదా ఒక ప్రాంతానికి సంబంధం కాదు. ఇసుకైనా, బియ్యం అయినా, లెక్కరైనా స్టేట్ పాలసీ అంటాం. స్టేట్ పాలసీ ఎక్కడ వర్తించినా అందరికీ ఒకేలా వర్తిస్తుంది. స్టేట్లో దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ పాలసీల మీద కూడా మళ్ళీ పునరాలోచించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మాకు వాస్తవంగా మనం పంచేటటువంటి బియ్యం వచ్చి ఒక కేజీ బియ్యానికి సుమారు 35-36 రూపాయలు పడుతుంది. అందులో 34 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ కేజీ బియ్యం తీసుకునేటటువంటి వాడు తినేవాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఉంది, అమ్మేవాళ్ళ సంఖ్య ఎంత ఉంది? ఈ అమ్మినటువంటి బియ్యం మళ్ళీ మూడోవాడు కొనుగోలు చేసి దాన్ని ఎగుమతి చేసేవాడు ఎవడు. కాబట్టి సంక్షేమం పరోక్షంగా ఇంకోటి ఎవడికో వ్యాపారం కింద మారబోతుంది. కాబట్టి దాన్ని కూడా సమీక్షిస్తే బాగుంటుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాం. అయితే ఇప్పుడున్న రాజకీయం ఎట్లా ఉందంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేని కారణంగా ఇటువంటి విషయం అన్నా మాట్లాడితే ఇమ్మీడియట్గా ఆ బియ్యాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి తప్ప సరైన సూచన చేసే ప్రతిపక్షం కానీ దీని మీద బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం లేని కారణంగా దీని గురించి 1-2 సార్లు డీప్గా ఆలోచన చేసి ఈ పాలసీలు ఫిక్స్ చేయడం కొంచెం డిలే అవుతూ ఉంది. పాలసీ ఫిక్స్ చేసే సందర్భంలో చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక పక్క 5 రూపాయలకి బియ్యం ఇస్తున్నాం, అట్ ద సేమ్ టైం రూపాయికి బియ్యం ఇస్తున్నాం. ఒక ఆయన అన్నారు, అసలు మీరు మీకు 50 మందికి ఒక వాలంటీర్ సెక్రటరియట్లో ఉన్నాడు కాబట్టి అక్కడే అసలు భోజనం చేసేవాళ్ళు ఎంతమంది గుర్తించి ఈ పొట్లాలను ఇక్కడ పంపించేసి బియ్యం ఆపేయచ్చు కదా అన్నారు. అది ఒక పాయింట్ వస్తుంది. మొత్తం దీని మీద ఇన్ని కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టే బదులు డైరెక్ట్గా దానికే పంపొచ్చు కదా అన్నారు. ఇట్స్ పాలసీ మ్యాటర్. చేస్తే ఎలాగుంటుంది? దాన్ని పాజిటివ్గా తీసుకుంటుందో సమాజం నెగిటివ్గా తీసుకుంటుందో? ఇట్లాగా దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా తరుగుతుందా? పాలసీస్ అని తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే గాడిన పెట్టే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ప్రాపర్గా వాడాలి. రూపాయి పెంచే ప్రయత్నం చేయాలి, సంపద సృష్టించాలి, మళ్ళీ తిరిగి దీన్ని అందించాలి. ఈ గవర్నెన్స్లో చాలా మిస్టేక్స్ లాస్ట్ 5 ఇయర్స్లోనే బాగా ఎగుడిదిగుడు వచ్చేసింది. బాగా మీకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అకౌంట్స్ చూస్తే చాలా గ్యాప్లు వచ్చేసినాయి. బాగా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉత్పత్తులు లేవు, ఆదాయ మార్గాలు పెంచే ప్రయత్నాలు లేవు. అందుకనే ప్రభుత్వం పదే రకరకాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద కూడా పాలసీస్ ఫిక్స్ చేసే దాంట్లో ఉంటుంది. బట్ మా పాత్ర వచ్చేసరికి మేము బాగా పరిమితంగానే ఉంటుంది. అంటే మిత్రపక్షం కాబట్టి, ప్రజాస్వామ్యంలో కూటమిలో ఉన్నాం కాబట్టి, పార్టీ అభిప్రాయం భిన్నంగా ఉన్న ప్రభుత్వానికి మేము సహకరించాల్సింది కాబట్టి సహకరించి ఎదరికి వెళ్ళే ప్రయత్నం ఉంటుంది. 164 మందిలో మీరు 8 మంది అని చెప్తున్నారు సార్. మీ వల్ల ఏం కాదని మీరే చెప్తున్నారు. మేమేం చేయలేదు. మీ బలహీనతను మీరే ఒప్పుకున్నట్టేనా? బలహీనతలు కాదు, అంకెల విషయంలో మాకున్నటువంటి పాత్ర మీకు చెప్తాను. అంకె విషయం డెమోక్రసీలో ఫైనల్గా అంకే కదా తేల్చేది.
అలాగని మేము బలంగా చేసామనుకోండి, కేవలం యనమడుగురితో ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కాబట్టి మీ అంత నియంత్రణ కూడా లేరని చెప్పి మీరు అడుగుతున్నాను. 2 ప్రశ్నలు మీయే. కాబట్టి ప్రాక్టికల్గా ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్లో మాకున్న సంఖ్య అంతా మాతో నిమిత్తం లేకుండా ఓటింగ్ పెట్టా జరిగేదంతే. ఒకవేళ పొరపాటు మీరు భిన్నంగా చేసామనుకోండి, మీరు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని పెట్టి భయపెట్టి మీరు చంద్రబాబు నాయుడు తోటి పని చేశారని కూడా మాట్లాడుతుంది. ఇట్లా 2 నడుస్తున్నాయి కదా, దేశం అంతా కూడా ఇదే కదా మనకు తెలిసేది. ఆదోనిలో ఒక ప్రత్యేక ప్రదేశం సార్. మన ఎమ్మెల్యే సార్కి ఆదోని నుండి కేంద్ర ప్రభుత్వం వరకు చాలా పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన గెలిచి ఆదోని బాగుపడుతుందని చెప్పి ప్రజలు ఓటేసి గెలిపించారు. కాకపోతే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి సార్. వేరే నియోజకవర్గాలతో పోలిస్తే ఆదోని చాలా వెనుకబడిపోయింది. ఈ గడిచిన ఈ సంవత్సరంలో కూడా అభివృద్ధి కూడా వాటితో పోటీ పడలేకపోతుంది. అంటే యాక్చువల్గా దురదృష్టం ఏంటంటే శాసనసభ్యుడు శాసనాల మీద మాట్లాడే పరిస్థితి. శాసనసభ్యుడు ఒక పెద్ద మేయరు, ఒక పంచాయతీ సర్పంచ్గాను పరిగణింపబడుతున్నాడు. శాసనసభలో జరిగే తంతంతా కూడా జరిగేది ఆయన గెలవడానికి ఒక నియోజకవర్గం, శాసనం చేసి రాష్ట్రం అంతా కూడా చేయాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఆదోని ఒక భాగం, ఆదోని ఒకటికి ప్రత్యేకత అంటూ ఏముండదు. ఈ ఏదైనా ఒక పాలసీ తీసుకునేటువంటి సందర్భంలో సరైనటువంటి శాసనం లేదా సరైనటువంటి విధానం లేని కారణంగా నష్టం జరుగుతాం. ఈనాడు మనతో చూస్తూ ఉన్నాం శాసనసభలో చర్చ ఎలా ప్రారంభమవుతుందంటే, వాళ్ళు ఒక పెద్ద పంచాయతీ చర్చ ప్రారంభం, ఒక ఎమ్మెల్యే అతని కాన్స్టిట్యున్సీకి పరిమితమే మాట్లాడే పరిస్థితి వచ్చింది. శాసనాల మీద మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో ఒక 1,00,000 కిలోమీటర్ల రోడ్డు వెయ్యాలి అన్నప్పుడు అందులో ఆదాయం కూడా ఉంటుంది. కానీ 1,00,000 కిలోమీటర్ల మీద మాట్లాడే సంఖ్య తగ్గిపోయింది. మా ఊరికి సంబంధించి మా ఊరు, నా నియోజకవర్గం, నా ఏరియా, ఈ పాయింట్ వస్తుంది. శాసనాల మీద చర్చ జరగట్లేదు. శాసనాల మీద చర్చ జరిగిన సందర్భాల్లో ఓవరాల్గా స్థూలంగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. యాక్చువల్గా ఇది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులు జరుగుతూ ఉంటాయి చర్చలు. కానీ అది వాళ్ళ శాసనసభ దాకా వచ్చేస్తుంది. మీరు గమనిస్తే శాసనసభలో జరిగే చర్చ భిన్నంగా ఉంటుంది. దాని యొక్క స్టాండర్డ్స్ తగ్గుతున్నాయి. అది బహుశా మేము అనుకుంటాం వీళ్ళు ఏమైనా వర్కింగ్ క్లాసులు పెట్టి రాబోయేటటువంటి రోజులు కొంత సీనియర్ లెజిస్లేటర్స్ ఏమన్నా దాని మీద ఏమైనా చెప్పి చేయాల్సి ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు వాటర్ మీద ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇరిగేషన్ మీద 1,00,000 కోట్లు కేటాయింపు అంటే అందులో ఆదోనికి కూడా వస్తుంది కేటాయింపులు. బట్ ఓన్లీ ప్రత్యేకంగా ఆదోని అనే పాయింట్ రాదు. కానీ బట్ ఎనివే వారికున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి సారథి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన సంబంధాలతోటి ఇప్పుడు ప్రజల యొక్క దృష్టి కూడా మీరు అన్నట్టు ఆ కోణంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మా ఎమ్మెల్యే వస్తే మా ఊరికి ఏం జరుగుతుందో లెక్కలోకి వచ్చింది. ఒక రకంగా చిన్న సర్పంచ్ అలా పోయి పెద్ద సర్పంచ్ అయినట్టు అయింది ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి. యాక్చువల్గా పూర్వం ఈ పరిస్థితి ఉండేది కాదు. శాసనాలు తీసుకోరు రాకుండా. ఇప్పుడు కృష్ణా వాటర్స్ను వినియోగించుకుంటే రాయలసీమ అంతా కూడా ఉపయోగపడుతుంది, గోదావరిని అనుసంధానం చేస్తే పెరుగుతుంది. ఆ చర్చ పోయింది. మా ఊరికి వచ్చే కాలంలో నీళ్ళు ఎంత వస్తున్నాయి అన్న లెక్కల్లోకి వచ్చాయి. ఈ నీళ్ళకి మూలం అక్కడ ఉంటుంది, దాని మీద చర్చ ఉంటుంది. ఇప్పుడు గ్యాలేరు, నగిరి, హంద్రీనేవా, గండికోట ఇవన్నీ రిజర్వాయర్స్ ఇవన్నీ యాక్చువల్గా దీని మీద స్థూలంగా చర్చ నడవట్లే. తెలుగు గంగా వీటి మీద చర్చ నడవట్లే. మనకి రాయలసీమ సస్యసంగం కావాలంటే వేదవతి, కుందేవ, ఆర్ఎస్ కావాలి. వీటిలో చర్చ లేదు, వీటికి ఇంతవరకు దాని నుంచి మాట్లాడే వాళ్ళు లేదు. అంతే, అది వస్తే ఆటోమేటిక్గా మీకు అన్ని చోట్లకి వచ్చేస్తుంది వాటర్. సింపుల్. ఏదైనా చర్చ జరిగితే సార్ ముందుకు లేదు. అందుకనే మీరు కూడా అడిగేది అంతవరకు వస్తుందంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే స్టేట్ ఎడిషన్ నుంచి జిల్లాకు వచ్చి, జిల్లా నుంచి మండలానికి వచ్చేసిన తర్వాత ఎడిషన్ అక్కడికి వచ్చేసింది. ఈ ఒకవేళ ఈ